వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి వీటన్నిటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 5 ఉడకబెట్టిన గుడ్లను తీసుకోండి. ఉడికించిన గుడ్లకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనం వేసే కారపొడి లోపల దాకా వెళ్తుందండి. సేమ్ ఇలాగే అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ గుడ్లన్నిటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లన్నిటిని వీటిలో వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులన్నీ వేసుకోండి. ఇవి శనగపప్పు, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా వేయించాక 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఉల్లిపాయలను దోరగా మగ్గేంత వరకు వేయించుకోండి. అలాగే దోరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసేసుకోండి. ఆనియన్స్ సాఫ్ట్గా మెత్తగా రావాలండి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. 2 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లన్నిటిని వేసేసుకోండి. ఈ వెల్లుల్లి కారం మొత్తాన్ని బాగా పట్టించాలండి. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ తగ్గిపోతుందండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.